V1 స్పీడ్ న్యూస్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ గ్రామీణ మండలం ఇబ్రహీంపేట, దేశాయిపేట, ఇబ్రహీంపేట తాండాలో గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జకీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో వివిధ గ్రామాల సమన్వయం కమిటీ సామూహిక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ నామినేషన్ పూర్తయిందని, పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రచారం మొదలు పెట్టాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో జైరాబాద్ పార్లమెంట్ నుంచి సురేష్ షెట్కర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చారు. నామినేషన్ అయిపోయింది. ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ చేసుకుంది. ఇప్పుడే నసరులాబాద్ మండలంలోని ప్రతి విలేజ్ నుంచి సమన్వయ కమిటీలందరూ పిలిచి మాట్లాడి వాళ్ళకు బాధ్యత అప్పచెప్పి వాళ్ళ బూతుల్లో మెజారిటీ తీసుకొచ్చినట్టు వాళ్ళే మేము మెజారిటీ తీస్తామని మంచి ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. వారికి అందరికీ నేను ధన్యవాదాలు వాళ్ళు చెప్పిరో దానికి నేను కూడా నమ్మకంతో వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మీ గ్రామాలలో మీకు ఇండ్లు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, రేపు జీరో బిల్లు 200 యూనిట్ల జీరో బిల్లు కావాలన్నా, సిలిండర్లు కావాలన్నా, రేపు రుణమాఫీ కావాలన్నా, ఇవన్నీ కార్యక్రమాలు కావాలి అంటే మన బూతుల్లో మన మెజార్టీ ఓట్లు తీసుకురావాలి. సీనియర్ నాయకులు బుద్ధ రాజేశ్వరి ఇటీవల గుండెపోటుతో మరణించారు. బుధవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఇంటికి వచ్చి బోధన్ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మరణం తీరని లోటు అన్నారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపి ధైర్యం చెప్పారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతాం. ఏనుగు రవీందర్ రెడ్డి బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ నామినేషన్ పూర్తయిందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం మొదలు పెట్టాలని సూచించారు. ఆగస్టు 15 నాడు రుణమాఫీ కూడా చేస్తా చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి మనం చేస్తాము. తోకా తొండం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కేసీఆర్ గారు 14 సీట్లు గెలిపియండి, నేను మంత్రి చేస్తాడు, నాగేశ్వరరావు మంత్రి అవుతాడు, ఒక్క సీటు గెలువురా నాయన అంటే 14 సీట్లు గెలుస్తాను. నేను ఒకటి అడుగుతాను, కేసీఆర్ గారు నువ్వు మొన్నటిదాకా మహారాష్ట్ర పోయి మహారాష్ట్ర కూడా చక్రం దింపుతా, అది దింపుతా, ఇది దింపుతా అన్నావు. నీ చక్రం ఎటు పోయింది? ఒక్క సీట్లో లివెట్టినావు మహారాష్ట్రలో? వచ్చిన వాళ్ళు లివెడతారు. 500-600 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని చేయని చెప్పించి వీళ్ళని చేయని చెప్పించి ఏమో అవుతుంది. ఇక భారతదేశంలో నేనే చక్రం దింపుతా, నేనే అగ్రికల్చర్ మంత్రిని అవుతా, సెంట్రల్లో ఏమో అవుతా అని చేసినావు. లాస్ట్కు బోర్ల పక్కల పడ్డావు, నీ బిడ్డ పోయి జైల్లో పడ్డావు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు క్లియర్గా నిన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పిండు, ఆ ఫోన్ ట్యాపింగ్ల విషయంలో తేలుతుంది. ఎంక్వైరీ అయినాక అందరూ ఆ కాళేశ్వరంలో కానీ ఫోన్ ట్యాపింగ్లో కానీ అందరి ఎవరైతే అవినీతికి పాల్పడరో వాళ్ళందరూ భర్తం పడతామని చెప్పిండు. ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో సోమవారం తెల్లవారుజామున 3 టిప్పర్లను పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్ఐ నాగ్నాథ్ తెలిపారు. మంచిర పరివాహక ప్రాంతం బోధన్ మండలం ఖడ్గావ్, బిగ్నెల్లి గ్రామాల నుండి బోధన్ వైపుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని బీర్సాయిపేట గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈదురు గాలులకు భారీ వృక్షం ప్రధాన రహదారిపై నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలు గంటల తరబడి స్తంభించిపోయాయి. స్తంభించిన వాహనాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే యడమ బొజ్జు పటేల్ జన్నారం మండల కేంద్రంలో ప్రచారం ముగించుకుని ఉట్నూరుకు తిరిగి పయనమైన క్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్సాయిపేట గ్రామం వద్దకు చేరుకోగానే భారీగా వాహన రాకపోకలు నిలిచిపోవడం గమనించి వెంటనే నేలకొరిగిన భారీ వృక్షం వద్ద చేరుకుని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి బుల్డోజర్ సహాయంతో వృక్షమును దగ్గరుండి తొలగించడానికి కృషి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేసిన పనికి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల కళ్లు కప్పి నోట్ల కట్టల్ని తరలించడానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు లీడర్లు. అలాంటి చావు తెలివితేటలతో డబ్బు తరలిసి దొరికిపోయాడు ఓ యువకుడు. అది కూడా పుష్ప మూవీ తరహాలో. కానీ పోలీసుల ముందు అతడి మాటలు చెల్లలేదు.
ఖమ్మంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు 15 లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందితుడు. ముందు పోలీసులకు అనుమానమే రాలేదు, కానీ కొంచెం తేడాగా ఉండటంతో అతన్ని తనిఖీ చేశారు. అంతే, కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ముందు ప్యాంట్ జేబుల్లో నుంచి కోట్ల కట్టల్ని బయటకు తీశారు. ఆ తర్వాత షర్ట్ విప్పేస్తే మరిన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 12 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు ఈమెయిల్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. బాంబు బెదిరింపులు ఎదుర్కొంటున్న స్కూళ్లలో మయూర్ విహార్లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్, అమిటీ సాంకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లు ఉన్నాయి. బోధన్ మండలంలోని చిక్కి క్యాంపు 13వ వార్డులో అమాలి యూనియన్, తెలంగాణ యూనియన్లో జెండా ఆవిష్కరణ పెద్ద ఎత్తున చేశారు. 150 మంది పైగా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్, తడ్గాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూపించి, మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చాలన్నా, మన అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా. అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముక్కుతాడు వేయడంపై భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపచేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఈ తరహా ఖాతాల రద్దు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 3 నెలల కాలంలోనే దాదాపు 2.5 లక్షల ఖాతాలు రద్దయ్యాయి. రెండుగా చీలిపోయిన గోద్రేజ్ ఫ్యామిలీ 127 ఏళ్లుగా వ్యాపార రంగంలో రాణిస్తున్న ప్రతిష్టాత్మక గోద్రేజ్ గ్రూప్ ఇప్పుడు రెండుగా వీడిపోయింది. ఈ మేరకు కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందం కుదిరింది. జంషేద్ గోద్రేజ్, ఆయన మేనకోడలు నైరికా హోల్కర్ సహా పలువురు గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ ను పర్యవేక్షిస్తారు. మరోవైపు గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ జీఐజీ చైర్మన్ గా నాదిర్ గోద్రేజ్ బాధ్యతలు చేపట్టనున్నారు. గంజాయి పట్టివేత. బోయినపల్లి మండల కేంద్రంలో గంజాయి విక్రయించడానికి వస్తున్న వ్యక్తి నుంచి 229 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని 4గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పృథ్వీరాజ్ గౌడ్ మంగళవారం తెలిపారు. తాను చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన మంగళవారం రాత్రి హన్మకొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తనని కొట్టారని, తన చావుకు హాసన్పర్తి సీఐ, ఎస్ఐ కారణమని శ్యామరావు ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన దగ్గర అప్పు తీసుకున్న వారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే విచారించకుండానే వారు తనను కొట్టారని ఆరోపిస్తూ ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఫోన్, వాచ్ గుంజుకొని తనపై చిత్రహింసలు పెట్టారు. దౌర్జన్యంగా కొట్టారు. తనని చిత్రహింసలతో తన అవమానం తట్టుకోలేక తను సూసైడ్ లెటర్ రాసి రాత్రికి రాత్రే ఏదో వెళ్లిపోయాడు. తనకు గనక ఏమైనా జరిగిందంటే దానికి కారణం హసన్పర్తి సిఐ అండ్ ఎస్ఐ గారితో బాధ్యత వహించాలని కోరుకుంటున్నారు. తమిళనాడు విరుదునగర్లో ఘోర ప్రమాదం జరిగింది. గరియాపట్టి సమీపంలోని క్వారీలో బుధవారం అనూహ్యంగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 4 కార్మికులు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు సమాచారం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి యాట విఘ్నేష్, సన్నాఫ్ బాలరాజు మంగళవారం తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జీపీఏ 10కి 10 సాధించి ప్రభుత్వ పాఠశాల విభాగంలో బీర్కూర్, నసులాబాద్ ఉమ్మడి మండలాలకు టాప్ ర్యాంకర్గా ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. కార్మిక వర్గం చైతన్యవంతంగా ఉండే మేడే స్ఫూర్తితో తమ హక్కులను సాధనకే పోరాడాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ పిలుపునిచ్చారు.
మే 1వ తేదీ బుధవారం నాడు సిపిఎం పార్టీ బోధన్ నియోజకవర్గ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ టౌన్, బోధన్ రూరల్, సాలూర మండలం, రెంజల్ మండలం, ఎడపల్లి మండలం, నవిపేట్ మండలం వివిధ చోట్ల సిపిఎం పార్టీ జెండాలను, సిఐటియు కార్మిక సంఘం జెండాలను, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం జెండాలను మేడే సందర్భంగా ఎగురవేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ భాజపా పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సాలూర మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, 6 గ్యారంటీల అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని, రైతులకు 500 రూపాయల పంట బోనస్ ఇస్తామని మరచారని, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నేను పసుపు తెస్తాన తెచ్చిన, పసుపు రేట్లు పెంచుతా అన్న పెంచిన, ఇప్పుడు ఇక్కడ వచ్చి చెప్తున్నా డైరెక్ట్గా బోధన్ నియోజకవర్గం వచ్చిన ఫస్ట్ మీటింగ్ చేస్తా ఉన్నా. నెల రోజుల లోపల మీరు వాల్యుయేషన్ చెప్పిండ్రు, ఫ్యాక్టరీల వాల్యూ కట్టాలి, అంతర్జాతీయ సంస్థ కట్టాలి. రేవంత్ రెడ్డి దొంగ ప్రభుత్వం కట్టదు, అంతర్జాతీయ సంస్థతోటి లెక్క కట్టిండ్రి. నెల రోజుల లోపల ఫ్యాక్టరీ నడిపే మేనేజ్మెంట్ తీసుకొచ్చే బాధ్యత మాది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా మండల నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. సందర్భంగా వారు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిన ఈసీ ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కాంగ్రెస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆదేశాలు ఇచ్చిన ఈసీ. ఇది ఈనాటి V1 స్పీ న్యూస్. మళ్ళీ స్పీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. Hey there. Subscribe to my channel. And also press this bell icon.